లలితా సహస్రనామ పారాయణ చేసుంటాం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుంటాం, రామాయణం చదివి ఉంటాం, భగవద్గీత వంటివి చదివుంటాం. అవే కాస్త కష్టంగా అనిపిస్తాయి కదా మనకి. అలాంటిది ఒక 19 ఏళ్ల యువకుడు 2000కు పైగా మంత్రాలను, మంత్రం అంటే అదేదో శ్లోకాల రూపంలో ఉంటుంది, ఎవరైనా చదివేయచ్చు అనుకుంటే పొరపాటే. అందులో లక్షల పదాలుంటాయి. ఆ పదాలు కూడా చాలా స్వరభేదం లేకుండా, అక్షర దోషాలు లేకుండా చెప్పాల్సి ఉంటుంది. ఆ పదాల్లో అక్షరాలు కూడా అత్యంత కష్టతరంగా ఉండి లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి 2000 మంత్రాలను కేవలం 50 రోజుల్లో చేసినటువంటి పారాయణనే దండక్రమ పారాయణం అని అంటారు. ఇది చేసింది ఎవరో పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు అనుకుంటే పొరపాటే. కేవలం 19 ఏళ్ల యువకుడు, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నటువంటి దేవవ్రత్ మహేష్ రేఖే, కేవలం అంటే కేవలం 19 ఏళ్ల వయస్సు. ఎంత సాధన చేసి ఉంటే, ఎంత జ్ఞాపక శక్తి తనకుంటే, ఎంతటి సరస్వతి కటాక్షం తనకు లేకపోతే 50 రోజుల్లో ఎటువంటి తప్పులు లేకుండా, అక్షర దోషాలు లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వారు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ వారి ఎక్స్ లో పోస్టులు పెట్టేంతగా ఈ అబ్బాయి ఘనతను దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఖ్యాతి చెందేలాగా, నలుదిశలా వ్యాప్తి చెందేలాగా పొగిడారు అంటే ఎంత ఘనత సాధించినట్టు. ఎస్, దండక్రమ పారాయణం ఇది చాలా కష్టతరమైంది. శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణలు ఇవన్నీ కూడా. అటువంటి అద్భుతమైనటువంటి దండక్రమ పారాయణాన్ని 19 ఏళ్ల దేవివ్రత్ కేవలం 50 రోజుల్లో పారాయణ చేసి, ఎటువంటి తప్పులు పొరపాట్లు లేకుండా నిర్విరామంగా చేసి ఈ రోజున ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నాడు.